ఇవాళ ఈ జనరేషన్ జెన్జీ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఏదైతే అనుభవిస్తున్నారో, రొటీన్గా అనుభవిస్తున్నారో, 1980s 70s పుట్టిన వాళ్ళకు అది లగ్జరీ. మాకు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్ చెప్పులు ఉండేది కాదు. యూనిఫామ్ ఒంటి మీద ఒకటి, దండ మీద ఒకటి ఉండేది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం నడుచుకొని, ఇంత ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇంత లగ్జరీ కార్లు ఉండేది కాదు, అసలు స్కూల్ బస్సులు లేవు. ఎవరైనా పేరెంట్స్ వచ్చి డ్రాప్ చేయటం, పికప్ చేయటం లేదంటే మనకు అందట మన ఓన్గా నడుచుకొని వెళ్ళటం ఇదన్నీ ఉండేది. సో ఇవాళ మీరు ఏదైతే సింపుల్గా ఇదన్నీ వాడుతున్నారో, మాకు ఏం లేని రోజుల్లో కూడా అన్ని కష్టాలు పట్టాం, ఇప్పుడు ఉన్న రోజులను కూడా అనుభవిస్తాం. సో అటు తెలుసు ఇటు తెలుసు. బట్ మా దురదృష్టం ఏంటంటే అమ్మ నాన్నకు భయపడి బతికాం. ఇప్పుడు పిల్లల కోసం కూడా వాళ్ళతో కూడా భయపడాల్సి వస్తుంది. సో రెండు వైపుల నుంచి ఒక కంప్రెస్ అయిపోయిన శాండ్విచ్ స్టేజ్లో ఉన్నాం. సో ఇవాళ మీరు ఇన్ని ఆప్షన్ ఉన్నా కూడా ఎందుకో డిసప్పాయింట్మెంట్, ఏదో డిప్రెషన్, ఏదో ఇక లేక్ ఆఫ్ ఎనర్జీనే మిస్ అవుతున్నారు. మీకు అన్నీ ఉన్నాయి, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి పేరెంట్స్ ఉన్నారు, అన్ని రకాల లగ్జరీ మీరు తలుచుకుంటే గూగుల్ అంతా అరచేతిలో ఉన్నాయి, అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. అయినా మీ టార్గెట్ని ఎందుకు రీచ్ అవ్వలేకపోయారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కోర్స్ డిస్ట్రాక్షన్ కూడా అంతే ఉంది. ఫోన్స్, ఫ్రెండ్స్, ఇదన్నీ సొసైటీ, ఇదన్నీ డిస్ట్రాక్షన్ కూడా ఉంది. బట్ ఎంత ఉన్నా కూడా సో ఫార్ బెటర్గానే ఉన్నారు. మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది. మిమ్మల్ని ఏది చేసినా ఎక్కడ ఉన్నా కూడా అంటే ఇంత కాంపిటీషన్ కదా అప్పుడు లేదు, డెఫినెట్గా లేదు. బట్ ఇవాళ మీకు కాంపిటీషన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. బట్ మీ అఫర్డ్ అనేది ఏదో మీరు అనుకున్న స్టేజ్లో ఉండకుండా తగ్గుతున్నట్టు ఉంది. సో కీప్ ఆన్ అఫర్డ్. కమింగ్ డేస్లో ఎగ్జామ్స్ అంతా మార్చ్, ఫిబ్రవరి ఇదన్నీ కూడా అంటే 10th ఇంటర్మీడియట్ తర్వాత నీట్ ఇదన్నీ ఉండే ఎగ్జామ్స్, మెడికల్గా నాన్ మెడికల్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి, కొంత శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఇది క్రూజియల్ టైం. వన్స్ ఇది ఒకసారి రీచ్ అయిన తర్వాత మీ పొజిషన్ని, మీ లైఫ్ని డిసైడ్ చేసుకోవాల్సిన టైం. ఇక్కడ డిస్ట్రాక్షన్ వద్దు. వన్ గర్ల్, ఫోకస్ యువర్ గేమ్, అంతే. డూ అండ్ డై అంటూ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే నిజంగా కష్టం లేకుండా ఏది రాదు. కష్టపడే ఊరికే పోదు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.